Can we turn our Bibles to Isaiah chapter 61? 61వ అధ్యాయము యెషయా గ్రంథము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. యోహాను సువార్త 3వ అధ్యాయం, మనకందరికీ తెలిసినటువంటి 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము, మనకు బాగా తెలిసినటువంటి 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కృపగలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మా జిహ్వ ఫలమును మీకు అందించాం. నీ వాక్యము చేత సరిచేయబడి, నీ వాక్యము చేత మా మనసులను తిరిగి మీ వైపుకు త్రిప్పుకొని నిజమైన క్రిస్మస్ అనుభూతిని, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, నిజమైన క్రిస్మస్ మాకిచ్చేటటువంటి అధికారాన్ని పొందునట్లుగా మీ యొక్క సన్నిధిని దయచేయమని మా ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఈ సాయంకాల సమయంలో క్రిస్మస్ అన్నది మన జీవితాలలో ఎన్ని వసంతాలు మనం చూసామో అన్నిసార్లు క్రిస్మస్ అన్నటువంటి అంశాన్ని, అన్నిసార్లు క్రిస్మస్ అన్నటువంటి పాటలను, క్రిస్మస్కు సంబంధించినటువంటి కేక్స్ను, క్రిస్మస్కు సంబంధించినటువంటి పరామర్శలను మనము అనుభవించే ఉంటాం. చాలాసార్లు దేవుని వాక్యం నుంచి క్రిస్మస్ గురించినటువంటి సందేశాన్ని విని ఉంటాం. కాబట్టి ఇవి ఏవి కూడా నేను చెప్పబోయేటటువంటి అంశాలు మీకు క్రొత్తవిగా ఉండవు. కానీ దేవుని వాక్యము ఒక వజ్రము వంటిది. ఆ వజ్రాన్ని ఎలా మనం ఒక ప్రిజం లాంటిది, అందులో కాంతి ప్రవేశించినప్పుడు ఏ డైరెక్షన్లో చూస్తే ఆ డిఫరెంట్ కలర్స్ మనకు కనిపిస్తాయి. సో ఈరోజు సాయంకాలం మన జీవితాల్లో ఒక క్రొత్త రంగు, ఒక క్రొత్త సువాసన, ఒక క్రొత్త రుచి ప్రభు మనకు తనను గురించి ఇచ్చునుగాక అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడట. ఈ లోకము అనంటే ఆయన సృష్టించినటువంటి సృష్టి. ఆ సృష్టిలో ప్రథమంగా ఆయన స్వరూపము మరియు ఆయన పోలికగా చెప్పబడినటువంటి మానవుడిని, మానవ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని, ఆయన సృష్టిని ఆయన ప్రేమించాడు. ప్రేమించినటువంటి దేవుడు వారితో ప్రతి దినం, ప్రతి చల్లపొద్దు వారితో చాలా సఖ్యతగా, భూమి ఆకాశములు కలిసి ఉన్నాయి అన్నట్లుగా, ఆయన నివాస స్థలము మరియు మనుషుల నివాస స్థలము ఒకటి అన్నట్లుగా ఒక క్రమము అనే ఏదెను తోటను నిర్మించి అందులో ఈ మనుష్యుని ఉంచి ఏలమన్నాడు. ఏలమన్నటువంటి ప్రభువు ఏలటానికి వారికి అధికారం ఇచ్చాడు. తల్లిదండ్రుల వంటి స్థితిని, తల్లిదండ్రుల వంటి అధికారాన్ని, అనగా ప్రేమ, ఆప్యాయత, పేర్లు పెట్టగలిగేటటువంటి స్తోమత, అక్కడున్నటువంటి వనరులన్నిటినీ మొత్తం సృష్టికి సమంగా పంచేటటువంటి బాధ్యత, ఆయన వేసినటువంటి క్రమాన్ని పెంపొందించి ఈ భూమిని నిండించేటటువంటి ఒక కమాండ్మెంట్ లేకపోతే ఒక మ్యాండేట్ ఆయన ఇచ్చాడు. ఆయన కన్నీటిని తుడిచాడు, మనుషులను చేశాడు, మనుషులను ఆయన రూపంలో చేశాడని మనం పాటలు పాడాం. కన్నీటిని తుడవటానికి గల కారణం ఏమిటి అని గనక మనం ఒకసారి ఆలోచిస్తే క్రిస్మస్ సందేశంలో ఉన్నటువంటి ప్రథమమైన అంశం మనకు అర్థమవుతుంది. ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అనంటే వారితో సహవాసం కోరుకున్నాడు, లోకంతో సహవాసం కోరుకున్నాడు, లోకంలో ఉన్న ప్రజలతో సహవాసం కోరుకున్నాడు, లోకంలో ఉన్న నీతో నాతో సహవాసం కోరుకున్నాడు. సహవాసం కోరుకున్నటువంటి ప్రభువును తిరస్కరించింది మానవ సమాజం, చీకొట్టింది మానవ సమాజం. నువ్వొచ్చి నాకు చెప్పేదేంది, నాకు తెలీదా అన్నట్లుగా సొంత నిర్ణయాలు, సొంత మార్గాలు,
ఎవరికి పట్టిన మార్గంలో వారు తనను ఉపేక్షించి తన స్థానంలో స్వయంగా మానవుని కల్పితములను ఉంచుకున్నాడు. దీనినే పాపం అని పిలుస్తారు. క్రిస్మస్కు కారణం, ప్రథమమైన కారణం మానవుడు దేవుణ్ణి తిరస్కరించటం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కానీ దానికి బదులుగా మనం ఆయనకు తిరస్కరణను ఇచ్చాం. ఆయన పూదండను వేశాడు, మనం ఆయనకు బూడిద చూపించాం. మనతో కలిసి ఉండటానికి ఆయన సంతోషపడ్డాడు, మనం దుఃఖాన్ని ఎన్నుకున్నాం. మనతో కలిసి మన స్తుతులను ఆయన అందుకోవాలనుకున్నాడు, మనం స్వయం స్తుతిలో ఆయనను దూషించటం మొదలుపెట్టాం. దానినే పాపం అని పిలుస్తారు. ఈ క్రిస్మస్కు కారణమైనటువంటి పాపం ఈ రోజుకు కూడా మానవ సమాజాన్ని ఏలుతూ వస్తోంది. ఈ క్రిస్మస్కు కారణమైనటువంటి దేవుని స్థితిలో దేవుడు ఉండాల్సినటువంటి ప్రదేశంలో మానవుడు స్వయంగా తన కల్పితాన్ని మానవుణ్ణే ఉంచుకోవటం కారణం చేత ఈ క్రిస్మస్ అన్నటువంటి సందర్భానికి, ఈ క్రిస్మస్ అన్నటువంటి సుదినానికి ప్రభువు తెరలేపిన కారణంలో నేను చెబుతున్నటువంటి ఈ కథనం, నేను చెబుతూ ఉన్నటువంటి ఈ చరిత్ర, నేను చెబుతూ ఉన్నటువంటి ఈ ఆంథ్రోపాలజీ లేకపోతే మానవ శాస్త్రం మీ కళ్ళకు ఒక సినిమా లాగా, ఒక ఆడియో విజువల్ లాగా మీ ముందు తిరగాలి. నేను చెబుతూ ఉన్నప్పుడు వీలైతే ఇమాజిన్ చేయటానికి ప్రయత్నం చేయండి. ప్రభు ప్రేమించినటువంటి ఈ ప్రపంచాన్ని హీ వాంటెడ్ టు హీల్ ఇట్, హీ వాంటెడ్ టు మేక్ ఇట్ న్యూ అగైన్. దానిని నూతనంగా తిరిగి తనకు ఇష్టమైనదిగా ఏ విధంగా చేశాడో, తనను తిరస్కరించటానికి ముందుగా ఎంత సుభిక్షత ఈ ప్రపంచంలో ఉందో, తనను తిరస్కరించటానికి ముందుగా ఎంత ప్రేమ ఈ ప్రపంచంలో ఉందో, తనను తిరస్కరించటానికి ముందుగా ఎంత క్రమము ఈ ప్రపంచంలో ఉందో, ఆ క్రమాన్ని తిరిగి పునరుద్ధరీకరించటానికి, ఆ క్రమాన్ని తిరిగి ఈ ప్రపంచంలో ఉంచటానికి ఆయన నోవహును ఎన్నుకున్నాడు. నోవహును ఎన్నుకొని మొదలుపెట్టినటువంటి ఆ నూతనాకాశము, నూతన భూమి అనేటటువంటి నూతన సృష్టి కార్యం నోవహు తరువాత అబ్రహాము యొక్క కుమారులైనటువంటి ఇశ్రాయేలు ద్వారా ఆయన ముందుకు తీసుకుని రావాలని ఇశ్రాయేలును ఒక రాజ్యంగా ఎన్నుకొని ఆయన ఐగుప్తులో నుండి వారిని బయటికి పిలిచాడు. ఇశ్రాయేలు, అబ్రహాము, నోవహు. ఇశ్రాయేలు బయటికి వచ్చే సమయంలో నువ్వే మా దేవుడివి అని అన్నారు. నేను మీ దేవుణ్ణి, నేను మీ తండ్రిని, నేను నీ భర్తను, నేను నీ ప్రియుణ్ణి, నేను నీ రాజును అని చెప్పి బయటకు తీసుకొని వచ్చాడు. 10 రకాలైనటువంటి తెగుళ్ల రూపంలో 10 రకాలైనటువంటి మానవుడు ఎన్నుకున్నటువంటి దేవుని స్థానాన్ని ఇచ్చేటటువంటి వనరులను ఓడించి నేను నిజమైన దేవుణ్ణి అని చెప్పి, నేను నిజమైన తండ్రిని అని చెప్పి, నేను నిజమైన రాజును అని చెప్పి, నేను నీ నిజమైన ప్రియుణ్ణి అని చెప్పి, నేను నీ నిజమైన భర్తను అని చెప్పి ఇశ్రాయేలును బయటకు తీసుకొని వచ్చాడు. ఆ విడుదల దినం, ఆ విమోచన దినం క్రిస్మస్కు 2వ మెట్టు. బయటకు వచ్చినటువంటి ఈ సామ్రాజ్యం, బయటకు వచ్చినటువంటి ఈ దేవుని జనం, బయటకు వచ్చినటువంటి ఈ ఇశ్రాయేల్ ఆయనను మళ్ళీ రిజెక్ట్ చేసింది. ఆదాము దేవుణ్ణి రిజెక్ట్ చేశాడు. నోవహు కాలపు ప్రజలు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. అబ్రహాము కుమారులైనటువంటి ఇశ్రాయేలు దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. నువ్వు మాకు రాజుగా వద్దు, మాకు సొంత రాజు కావాలి అని అన్నారు. నువ్వు మాకు భర్తగా వద్దు, మేము పక్కింటోడుతో పోతాం అని అన్నారు. నువ్వు మాకు ప్రియుడిగా వద్దు, మా ప్రియుడు మా ప్రియురాలు వేరు అని అన్నారు. నువ్వు మాకు కాపరిగా వద్దు, మమ్మల్ని మేము కాచుకోగలం అని అన్నారు. ఎవరైతే సమస్యకు బదులుగా సమాధానంగా ఎన్నుకోబడ్డారో ఆ సమాధానమే, ఆ సొల్యూషనే ఇప్పుడు సమస్య అయి కూర్చుంది. సొంత మతం కట్టారు, మతంలో దేవుణ్ణి ఒక డబ్బాలో పెట్టారు. నువ్వు రాజువు కాదు, నువ్వు భర్తవు కాదు, నువ్వు ప్రియుడివి కాదు, నువ్వు మా కాపరివి కాదు, నీకొక డబ్బా కడతాం, అందులో ఉండు అని అన్నారు. దావీదు అనే రాజును ఆయన ఎన్నుకున్నాడు. దావీదు అంతకుముందు వారికి న్యాయాధిపతులను ఇచ్చాడు. వీరన్నారు న్యాయాధిపతులు కాదు, మాకు రాజే కావాలన్నారు. దావీదును ఎన్నుకున్నాడు. దావీదు ద్వారా యెష్షయి వేరు మరియు యెష్షయి యొక్క చిగురుగా ఉండేటటువంటి రాబోయేటటువంటి మనుషుల నేలటానికి ఆయనే స్వయంగా రావాలి అని ఎన్నుకున్నటువంటి
తన కుమారుని ద్వారా దేవుని మందిరం అనగా తిరిగి భూమి ఆకాశములు ఒకటయ్యేటటువంటి స్థలం, తిరిగి దేవుడు మరియు మానవులు కలిసేటటువంటి స్థలం, తిరిగి క్రమము ఏర్పరచబడినటువంటి స్థలం, తిరిగి దేవుని దగ్గరికి మానవుడు క్షేమంగా, దేవుని దగ్గరికి మానవుడు ధైర్యంగా, దేవుడి దగ్గరికి మానవుడు తిరిగి ఆదాముతో మాట్లాడినట్లు దేవునితో మాట్లాడటానికి అవసరమయ్యేటటువంటి మందిర నిర్మాణం అన్నటువంటి ప్రణాళికను మొదలుపెట్టాడు. ఇశ్రాయేల్కు ఆ మాట చెప్పాడు. ఇశ్రాయేల్ అనుకున్నారు అదొక భవనం అని అనుకున్నారు. ప్రభువుకు తెలుసు ఒకానొక రోజు తానే మందిరముగా, ఒకానొక రోజు తన ప్రేమకు చిహ్నంగా తానే తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును నిజమైన మానవుడిగా కోల్పోయినటువంటి అధికారం, కోల్పోయినటువంటి సంబంధం, కోల్పోయినటువంటి భూమి ఆకాశముల మధ్య ఉండాల్సినటువంటి ఈ ఒడంబడికను తిరిగి ఆయన సమీకరించటానికి, తిరిగి పునరుద్ధరీకరించటానికి మానవుడై, నిజమైన మానవుడై దిగి వచ్చాడు. అదే క్రిస్మస్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ ది కంప్లీట్ స్టోరీ. దిస్ ఈజ్ ద స్టోరీ. అయితే ఈ మధ్యలో ప్రభు అయిన యేసు క్రీస్తు రావటానికి ముందుగా రాజుల గ్రంథం, దినవృత్తాంతముల గ్రంథం వగైరా వగైరా జరుగుతూ ఉన్న సమయంలో సమూయేలు, నన్ను కాదు వీరు విసర్జిస్తున్నది, నన్ను కాదు వీరు విమర్శిస్తున్నది, నన్ను కాదు వీళ్ళు విస్మరిస్తున్నది, నన్ను కాదు వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నది అని అనుకుంటున్నావా? నిన్ను అనుకుంటున్నావా? కాదు, నన్ను వీళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు కాబట్టి నా సన్నిధి వీరిలో నుంచి నేను తీసుకుని వెళ్ళిపోతాను అని అన్నాడు. గాడ్ లెఫ్ట్ ఇస్రాయల్. God left human beings. God left his own people. But దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. He loves this world. ఈ ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు. కానీ ప్రపంచం ఆయనను దూషించింది. ప్రపంచం మాకు నువ్వు వద్దు అన్నది. నెహుష్టాన్లను తయారు చేసుకున్నది, అష్టారోతును తయారు చేసుకున్నది, కీయు అనే దేవతను తయారు చేసుకున్నది, నక్షత్ర దేవతకు సంబంధించినటువంటి గుడారాన్ని ఎత్తుకొని తిరిగింది. కానీ వెడలిపోయినటువంటి ఆయన యొక్క సన్నిధి సమయంలో, వెడలిపోయేటటువంటి సన్నిధి సమయంలో వీరు ఎత్తైన స్థలములలో వనరులకు దేవుడు అన్న పేరు పెట్టి పూజించే సమయంలో ఆమోసు, ఆ సమయంలో హోషేయ, ఆ సమయంలో యెషయా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. అదే 61వ అధ్యాయం మీకు చదివి వినిపించాను. ఒకసారి దయచేసి మీ బైబిళ్లను యెషయా గ్రంథం వైపుకు తీసుకొని రండి. నాకు ఇంకొక 28 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. మీరు దయచేసి కొంచెం గనక నాకు సహకరిస్తే త్వరగా మనం వాటిని పూర్తి చేస్తాం. 61వ అధ్యాయం మనం ఆల్రెడీ చూసాం. యెషయా గ్రంథం 64:1. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 1. ఆర్తనాదాలు ప్రజలకు వినిపిస్తున్నాయి. దేవుడు వెడలిపోయినటువంటి కారణం చేత, దేవుడు విడిచిపోయిన కారణం చేత చచ్చిన స్థితిలోకి ఇశ్రాయేలు, వెలుగు కోల్పోయిన ఇశ్రాయేలు, వెలుగు కోల్పోయిన మానవ సమాజానికి వెలుగునివ్వటానికి దీపస్తంభముగా నిలబెట్టినటువంటి ఈ సొల్యూషన్, it became the problem. And then the prophets came and they are praying now along with the people. ప్రవక్తలు వారి ప్రజలతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. గగనమును చీల్చుకొని నీవు దిగి వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువులకు నీ నామము తెలియుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగా, అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగా నీవు దిగి వచ్చేదవుగాక. ఈ ప్రార్థన జరుగుతోంది. హోషేయ 6వ అధ్యాయం 2వ వచనం. హోషే మాట్లాడుతున్నాడు, హోషేయ ప్రార్థన చేస్తున్నాడు, హోషేయ తన నోట ప్రజల యొక్క ఆర్తనాదాలను వినిపిస్తున్నాడు. 2వ వచనం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం. యెహోవాయే మనల్ని కొట్టాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికింపచేస్తాడు. 3వ దినమున ఆయన సముఖమందు జీవించినట్లు ఆయన మనల్ని స్థిరపరుస్తాడు అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సన్నిధి వెడలిపోయింది, చచ్చిన వారమయ్యాం. 2 దినములైన తర్వాత చచ్చిన ఈ మానవ సమాజాన్ని తిరిగి లేపటానికి ఆయనే వస్తాడు.
మూడవ దినమున ఆయన సముఖమందు జీవించటానికి యోగ్యులముగా, ఆయన నివాస స్థలముగా ఉండటానికి ఆయనే వస్తాడు. ఈ ఆర్తనాదాలు ప్రవక్తల సమయంలో వినబడుతూ వస్తున్నాయి. దేవుని సన్నిధి వెడలిపోయిన కారణం చేత భూమి ఆకాశముల మధ్య జరిగి వచ్చినటువంటి ఈ భయంకరమైన అగాధాన్ని పూర్తి చేయటానికి ఒక మానవుడు కావాలి. నోవహు సమయంలో మానవుడు తిరస్కరించాడు. ఆదాము సమయంలో మానవుడు తిరస్కరించాడు. అబ్రహాము సమయంలో మానవుడు తిరస్కరించాడు. ఇశ్రాయేలు సమయంలో మానవుడు తిరస్కరించాడు. దావీదు రాజనుకుంటే ఆయన పిల్లలు తిరస్కరించారు. కానీ మీకా అనేటటువంటి ప్రవక్త సమయానికి మెల్లిమెల్లిగా ఈ రాజ్యములన్నీ కూడా ఇశ్రాయేలును బందీలుగా మార్చి, బానిసలుగా మార్చి, బానిస బ్రతుకులో బతుకుతూ ఉన్నటువంటి ఇశ్రాయేలుకు మానవ సమాజం ఏ విధంగా అయితే దేవుని తిరస్కరణ కారణం చేత బానిసత్వంలోనికి వెళ్ళిపోయిందో, అటువంటి బానిసత్వంలో ఉన్న మానవ సమాజానికి మీకా ఒక మాట చెప్తున్నాడు. 5వ అధ్యాయం 2వ వచనం. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి వంశములలో నీవు స్వల్పమైన గ్రామము అయినను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. బికాస్ ఎందుకు ఈయన పురాతన కాలము నుండి అబ్రహాముకు, అంటే నోవహుకు, అబ్రహాముకు, ఇశ్రాయేలుకు, అనగా అబ్రహాము కుమారులైనటువంటి ఇస్సాకు, యాకోబులకు, ఆ తర్వాత దావీదుకు, ఆ తర్వాత దావీదు తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలకు ప్రత్యక్షమవుతూ ఎందుకు వస్తున్నాడు? మోషే మొదలుకొని అందరికీ. బికాస్ గాడ్ లవ్స్ ద వరల్డ్. ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన నిన్ను ఎంతో ప్రేమించాడు. ఆయన మానవ సమాజాన్ని, వారికిచ్చినటువంటి అధికారాన్ని, వారికిచ్చినటువంటి బాధ్యతను ఎంతో ప్రేమించాడు. మానవుడు ఆయనను తిరస్కరించినా ప్రేమించాడు. అందుకనే హోషియా గ్రంథంలో, అలాగే మిగిలిన ప్రవక్తల జీవితం, ముఖ్యంగా యెహెజ్కేలు మరియు ఇర్మియాల వంటి జీవితాల్లో వారి భార్యలు ఏ విధంగా భర్తను తిరస్కరించారో ఆ విధంగా నువ్వు నన్ను తిరస్కరించావు అని బాధపడిన ప్రియుడి గాథే క్రిస్మస్ గాథ. ప్రియుడు ఎదురుగా, ప్రియుడు చూస్తూ ఉండగా వేరొకడితో పారిపోయిన గాథే క్రిస్మస్ గాథ. తండ్రి ఎదురుగా పిల్లలు పక్కింటోణ్ణి తండ్రి, నాయనా అని పిలవటమే క్రిస్మస్ గాథ. కానీ అంతటితో అయిపోలేదు. గగనాన్ని చీల్చుకొని నువ్వు వస్తే తప్ప మా బతుకులు బాగుపడవు అన్న ప్రార్థనకు, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి వంశములలో నువ్వు స్వల్పమైన గ్రామమైనను ఇశ్రాయేలును, అనగా నూతన యెరూషలేముగా, నూతన ఇశ్రాయేలుగా మానవ సమాజాన్ని మార్చి ఏలేటటువంటి రాజు గగనాన్ని చీల్చుకొని వస్తాడు అని చెప్పిన మాట ఒక కన్య గర్భాన నెరవేరింది. అదే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, అదే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనకు చెబుతూ ఉన్నాడు ప్రవక్త. కన్య గర్భవతి అవుతుంది, మనకొక కుమారుడు అనుగ్రహించబడతాడు, ఇమ్మానుయేలు అన్న పేరు ఆయనకు పెట్టబడుతుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి అన్నటువంటి పేరు కలిగిన ఈ యెహోవా, అలాంటి పేరు కలిగినటువంటి త్రియేక దేవునిలో 2వ వ్యక్తి అయినటువంటి ఈ యెహోవా గగనాన్ని చీల్చుకొని నువ్వు వచ్చి మమ్మల్ని రాజ్యం చేయాలి అన్న ప్రవక్తల ఆక్రందనను విన్నటువంటి యెహోవా మానవుడయ్యాడు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పినటువంటి ఏ వాక్యమైతే దేవునితో, ఏ వాక్యమైతే దేవుని వద్ద, ఏ వాక్యమైతే దేవుడై ఉండెనో ఆ వాక్యము శరీరధారి అయి వెడలిపోయినటువంటి ఆ సన్నిధి మరియ గర్భానకు తిరిగి వచ్చింది. దేవుని సన్నిధి మన మధ్యకు తిరిగి వచ్చింది. ఇమ్మానుయేలుగా తిరిగి వచ్చింది. ఆయన తన గుడారమును మన మధ్య వేశాడు. ఆయన తన సన్నిధిని తిరిగి మన మధ్యకు తీసుకొని వచ్చాడు. ఆయన కావాలనుకుంటే గడ్డాలు మీసాలు పెట్టుకుని ఒకరోజు బాబాలాగా ఠాంగ్ అని ప్రత్యక్షం అవ్వచ్చు. నో, హీ వాంటెడ్ టు బి ఎ హ్యూమన్ బీయింగ్ లైక్ యూ అండ్ లైక్ మీ. ఒక మానవుడు
అధికారం ఇస్తే అధికారాన్ని పెత్తందారితనం అనుకుని ఇష్టం వచ్చినట్లు చేసి ప్రపంచాన్ని దేవుని సన్నిధి నుండి దూరం చేశాడు. ఒక మానవుడు ప్రేమించి దగ్గరకు తీసుకుంటే తాగి పిల్లల ఎదుట దొర్లాడు. ఒక మానవుడు నువ్వు నా స్నేహితుడివి అని పిలిస్తే ఐగుప్తు వైపుకు చూశాడు. ఒక మానవుడు నీవు మారి ఇశ్రాయేలు అవుతావు అనంటే అదే రిజెక్షన్ చూపించాడు. ఒక మానవుడు, ఆ మానవుని పిల్లలు, ఒక రాజ్యం, ఒక దేశం మీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అనంటే నువ్వు కాదు, మాకు వేరే రాజు కావాలి అన్నారు. ప్రభు అన్నాడు, నేనే మానవుడనై వస్తాను, మానవుడు ఎలా ఉండాలో చూపిస్తాను, మానవుడి జీవితం నిజమైన మానవత్వం ఏంటో చూపిస్తాను. క్రిస్మస్ అన్నది ఈ మానవుల గాథ. క్రిస్మస్ అన్నది మానవత్వానికి బైబిల్ ఇచ్చే ఒక నిర్వచనం. దేవదేవుడు మరియ గర్భాన్ని ఎంచుకుని గగనమును చీల్చుకొని రావాలి అన్నటువంటి ప్రార్థనకు జవాబుగా ఒక స్త్రీని, ఒక కన్యను ఎంచుకొని, ఏ కన్యనైతే సమాజం దేవుణ్ణి తిరస్కరించిన వెంటనే దూషించటం మొదలుపెట్టిందో, ఏ స్త్రీనైతే సమాజం దేవుణ్ణి దూషించిన వెంటనే నిమ్నంగా చూడడం మొదలుపెట్టిందో, అదే కన్యను, అదే స్త్రీని ఎన్నుకున్నాడు. సమస్థాయిలో ఏమాత్రము నిస్సహాయ స్థితిలో తన గర్భంలో ఉండిపోయాడు. అమ్మ మీద నమ్మకం, అమ్మ మీద అంత నమ్మకం. చిన్న బిడ్డగా ఆమె ఒడిలో ఉన్నప్పుడు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. అమ్మ మీద నమ్మకం, సంబంధాలపైన నమ్మకం తిరిగి తీసుకురావటమే క్రిస్మస్. మానవ సంబంధాలను తిరిగి మానవత్వంతో అర్థం చేసుకోవటమే క్రిస్మస్. చెట్లు పెట్టుకోవచ్చు, క్యాండిల్ పెట్టుకోవచ్చు, కేకులు పెట్టుకోవచ్చు, కానీ ఆ చెట్టు, క్యాండిల్, ఆ కేక్ దగ్గర నాన్న లేడు, అమ్మ లేదు, అన్న లేడు, చెల్లి లేదు. సారీ, దట్స్ నాట్ ఎ మెరీ క్రిస్మస్. క్రిస్మస్ అన్నది బాలుడికి తల్లికి మధ్యన సంబంధం. సృష్టి మొత్తం గగనాన్ని చీల్చుకొని రావాల్సినటువంటి ఈ రాజు కోసం విధేయులై రాజులు విధేయులై చేసినటువంటి యాగం. దానికి ముందుగా రాజులు ఒకటయ్యారు. కైసర్ అగస్టస్ యొక్క రిప్రజెంటేటివ్ ఒకవైపు, హేరోదియస్ ఒకవైపు కత్తులు తీశారు. దొరికిన వాడిని దొరికినట్లు చంపాలనుకున్నారు. ఒకవైపు CAA NRC లాంటి పరిస్థితులు, దేశాలు దాటిపోయి వారి యొక్క సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిన పరిస్థితులు, పన్ను కట్టడానికి సభ్యత్వ నమోదు ఒకవైపు, నేను ఈ దేశానికి చెందిన వాడినే అన్నటువంటి మైనారిటీల ఘోష ఇంకొక వైపు. ఒకవైపు నువ్వు యూదుడవేనా అనంటే ఆ యూదత్వానికి సంబంధించినటువంటి పన్ను వేరు, ఒకవైపు నేను రోమియుణ్ణి అని చెప్పుకోవటానికి నీ దగ్గర ఉండాల్సిన ఐడెంటిటీ వేరు. అటువంటి పరిస్థితిలో ప్రపంచము కుక్కలు చింపిన విస్తరి వలె అధికార దాహంతో, జాత్యాహంకార ధోరణితో ఒకవైపు పాశ్చాత్య దేశం, ఇంకొక వైపు అప్రాచ్యుడ అని పిలిచేవాళ్ళు సైతం ఆ పాశ్చాత్య వైపుకే వెళ్ళి విభజించుకొని దూషించుకుంటూ ప్రజలను దేవుడిచ్చినటువంటి డిగ్నిటీ, దేవుడిచ్చినటువంటి ఆయన స్వరూపం, దేవుడిచ్చినటువంటి ఆయన పోలికను నిమ్నత్వంలో దేవుణ్ణి రిజెక్ట్ చేసిన కారణం చేత ఒకరినొకరు అడ్డుగోడలు కట్టుకుంటున్నటువంటి సమయంలో ఈ క్రిస్మస్ బాలుడు అమ్మ గర్భాన వచ్చాడు. నాయన కాకపోయినప్పటికీ యోసేపుతో నాయనా అని పిలిచాడు. కాని మానవులను నాయనా అని పిలవగన దేవుని కథనమే క్రిస్మస్ కథనం. ఈ సృష్టిని మలిచినటువంటి శిల్పి అయినటువంటి ఈ ప్రభువు నాయన దగ్గర ఉలి ఎలా పట్టుకోవాలి, చెక్క ఎలా చెక్కాలి, బెంచి ఎలా తయారు చేయాలి, చైర్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. విధేయతే క్రిస్మస్ సందేశం. అలా వచ్చినటువంటి ఈ బాలుడు అంతటితో ఆగిపోలేదు.
ఆయనను మ్రొక్కటానికి ఎక్కడి నుంచో దూరము నుంచి వచ్చినటువంటి మజాయి లేకపోతే ఆ జ్ఞానులు, ఆయనను చంపటానికి చూసినటువంటి అధికార దాహం కలిగినటువంటి వారు, ఆయనను బోసినవులతో ఆయన పడుకుని ఉంటే చూసి సంతోషించి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద ఉన్న వారికి శాంతి సమాధానాలు అని చెప్పినటువంటి దూత మాట విని గంతులేసుకుంటూ వచ్చినటువంటి గొర్రెల కాపరులు, పెజెంట్స్, సామాన్య ప్రజలు. ఆ సామాన్య ప్రజలను, తనపై కత్తులు తీసిన వారిని, అలాగే రిలీజియస్ లేకపోతే మత ఛాందసవాదంలో కొట్టుకులాడుతున్నటువంటి ప్రజలను, ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించటానికి వచ్చినటువంటి నిజమైన మానవుడు యేసుక్రీస్తు ప్రభువు. అది క్రిస్మస్. ఆయన వచ్చాడు ఏలటానికి, ఆయన వచ్చాడు స్వస్థపరచటానికి, టు హీల్ దిస్ వరల్డ్ అండ్ టు రూల్ దిస్ వరల్డ్. ఆయన వచ్చి ఒక మానవుడు నిజంగా మానవుడైతే ఏం చేయగలడో చూపించాడు. ఒక మానవుడు నిజమైన మానవత్వం కలిగి ఉంటే ఈ ప్రపంచాన్ని ఎలా షేక్ చేయొచ్చో చూపించాడు. తన శిష్యులతో అన్నాడు, మానవులుగా మారి నాలాంటి జీవితం జీవించి విశ్వసించండి, పర్వతాలు తత్తరిల్లుతాయి అన్నాడు. ఆ మానవుడు, ఆ నిజమైన మానవుడు ఏం చేయటానికి ఈ క్రిస్మస్ను మనకిచ్చాడు అనంటే, మళ్ళీ ఒకసారి 61వ అధ్యాయం యెషయా గ్రంథం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానమును ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. వీటన్నిటినీ ఒక్కసారి ఇలా తిప్పి చదవండి. మనం అదే ఇచ్చాము ఆయనకి. ఇలా ఒక్కసారి తిప్పి చదవండి, అదే ఇచ్చాం. ఉదాహరణకు, ఆయన దృఢపరచాలను చూస్తే మనము ఆయనకు నలిగిన హృదయాన్ని ఇచ్చాం. ఆయన విడుదలనిస్తే మనం ఆయనకు చెరనిచ్చాం. ఆయన విముక్తిని ప్రసాదించాలంటే ఆయనను మనం బంధించాం మతంలో. ఇలా కరెక్ట్గా ఆయనను ఎంత గట్టిగా రిజెక్ట్ చేయగలమో అంత గట్టిగా రిజెక్ట్ చేస్తే ఆయన మానవుడై వచ్చి ఈ ప్రపంచంలో ఒకవేళ కూర్చున్న నీవు నలిగిన హృదయం కలిగి ఉంటే ఈరోజు, ఇఫ్ యూ ఫీల్ లైక్ రిజెక్టెడ్, దిస్ మ్యాన్ టెల్స్ యూ కెన్ బీ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. ఈ మానవుడుగా వచ్చినటువంటి దేవుడు, దేవదేవుడు ఈరోజు నీ హృదయాన్ని తట్టి, నువ్వెన్నో సంవత్సరాల నుంచి బహుశా చర్చికి వస్తూ ఉండొచ్చు, ఆరాధిస్తూ ఉండొచ్చు, కానీ మతంలో మాత్రమే ఆగిపోయి ఉంటే ఈ మానవుడు నిన్ను నిజమైన మానవత్వం వైపుకు పిలుస్తున్నాడు. డూ యూ వాంట్ టు బీ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్? ఇఫ్ యూ ఆయనను హృదయమందు ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఈ క్రిస్మస్ నీ జీవితంలో తిరిగి ఏలుబడినిస్తుంది. నువ్వు ఏలటం మొదలు పెడతావు. ఈయన ఏలిన పద్ధతి వేరు. ఈయన ఏలిన పద్ధతి హెరోదియస్ మరియు కైసర్ అగస్తస్ లేకపోతే కైసర్ తిబేరియస్ ను పోలిన ఏలుబడి కాదు. ఈయన ఏలుబడి పైవస్త్రాన్ని విప్పే ఏలుబడి. ఈయన ఏలుబడి పాదములు కడిగే ఏలుబడి. ఈయన ఏలుబడి నీకు సహాయకుడిగా, సేవకుడిగా ఉండే ఏలుబడి. అటువంటి సేవాభావాన్ని ఈ ప్రపంచంలో వ్యాపింప చేయటమే నిజమైన క్రిస్మస్. కులం పేరుతో, జాతుల పేరుతో, జాత్యాహంకార ధోరణితో, రంగు, స్కిన్కు సంబంధించిన రంగు కారణంగా ఎవరు గొప్ప, ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అని పేర్లు పెట్టుకొని దూషించుకొని దూరమైనటువంటి మానవ సమాజాన్ని ఇప్పుడు గ్రీకు దేశస్థుడని, యూదుడని తేడా లేదు, స్త్రీ అని, పురుషుడని తేడా లేదు. ఏ విధంగా అయితే ఏదెను తోటలో నేను మరియు మీరు కలుసున్నారో అటువంటి సమాజాన్ని 2 దినములైన తరువాత తిరిగి లేపుతాను
అని చెప్పినటువంటి ఆ సమాజాన్ని తన శరీరమందు దేవత్వమును మరియు మానవత్వమును కలిపినటువంటి బాలుడే క్రిస్మస్ బాలుడు. దేవత్వమును మానవత్వమును, ద హెవెన్స్ అండ్ ది ఎర్త్, భూమి ఆకాశములను ఏకం చేసినటువంటి ఆ చిన్న శరీరమే క్రిస్మస్ శరీరం. ఆ చిన్న శరీరం ఇంతింతై మహాపర్వతమై ఈ ప్రపంచమంతటిలోనూ అత్యధిక శక్తి కలిగినటువంటి రాజుగా ఎదిగినటువంటి శరీరమే ఆ క్రిస్మస్ శరీరం. అది ఇంకెవరో కాదు, నువ్వు నేను. ఆయన శరీరములో భాగమైనటువంటి, ఆయన శరీరములో స్థానం సంపాదించినటువంటి క్రైస్తవ నిజ మానవ సమాజం. కూర్చున్న వారిలో ఈ రాజు నీకు రాజు కాకపోతే, ఈ క్రిస్మస్ బాలుడు ఇంకా నీ హృదిని ఏలకపోతే, ఈ క్రిస్మస్ బాలుడిని ఇంకా నువ్వు రిజెక్ట్ చేస్తూ ఉంటే, బహుశా నువ్వు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టుండొచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ స్టిల్ రిజెక్టింగ్ దిస్ గ్రేట్ గాడ్ who loves you so much, this is the time for you. Christmas that can bring honor to your life. ఈ క్రిస్మస్ నీ జీవితానికి ఒక సార్థకతను తీసుకొస్తుంది. ఈ సమాజం ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని చెప్పినటువంటి ఈ క్రిస్మస్ బాలుని యొక్క భుజములైనటువంటి ఈ సమాజం ఎందుకు ఈ క్రిస్మస్ జరుపుకుంటోంది? ఎందుకు ఈ క్రిస్మస్ మనం ఆయన శరీరమైనప్పుడు, ఆయన అభిషేకము మన పైన అహరోను తల మీద పోసినటువంటి ఆ తైలము ఏ విధంగా తన గడ్డము మరియు చొక్కాయలు అంచగా కారి మొత్తం ఫ్రేగ్రెన్స్తో నింపిందో, ఆ విధంగా ఆయన శరీరమైనటువంటి మనకు కూడా ఇదే అభిషేకం ప్రభువు ఇచ్చాడు. ఏంటది? టు హీల్ ద వరల్డ్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదందన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును. దిస్ ఈస్ అవర్ కాల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది మన పిలుపు. ఈ క్రిస్మస్ మన జీవితాల్లో, ఈ క్రీస్తు జయంతి మన జీవితాలలో, లెట్ ఇట్ బి ఎ విక్టోరియస్ క్రిస్మస్. ఒక జయవంతమైనటువంటి క్రిస్మస్గా దీన్ని ప్రభువు మనకు ఇచ్చునుగాక. దుఃఖాక్రాంతులైన వారిని వెదకి మరీ ఓదార్చటానికి మనకు మనస్సును ఈ క్రిస్మస్ ఇచ్చునుగాక. పరిశుద్ధాత్మను మనపై ఊది ఆయన ఒక మాట చెప్పాడు. నీతిని బట్టియు పాపమును బట్టియు తీర్పులోనికి ఈ లోకాన్ని తీసుకుని రావటానికే నేను మీకు ఈ పరిశుద్ధాత్మను ఇస్తున్నాను అని చెప్పాడు. ఈ క్రిస్మస్, ఏ క్రిస్మస్లో అయితే పరిశుద్ధాత్ముని యొక్క కార్యము చేత, పరిశుద్ధాత్ముడు కమ్ముకొనిన కారణం చేత యేసుక్రీస్తు ప్రభువు నిస్సహాయకుడైన బాలుడిగా అమ్మ గర్భంలో అమ్మ అనే ఒక మనిషిని నమ్మి, అమ్మ అనే లేకపోతే ఆ సంబంధాన్ని నమ్మి, ఆమెతో 9 మాసాలు ఆమె కడుపులో, ఊహ వచ్చేంత వరకు ఆమె చేతిలో, ఊహ వచ్చిన తర్వాత తండ్రి నడవడిలో, తండ్రి నడవడికలో, తండ్రి నేర్పరితనంలో తండ్రికి విధేయుడుగా మానవులలో మానవుడై ఉంటూ వచ్చాడో, ఆ మానవత్వాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని సైతం పెట్టడానికి ఇష్టపడ్డాడో, మనకు అదే పిలుపును ఈ క్రిస్మస్ ఇస్తోంది. బూడిదకు ప్రతిగా పూదండనివ్వటానికి పిలుస్తోంది. బూడిదకు ప్రతిగా పూదండనివ్వటానికి పిలిచే ఈ క్రిస్మస్ మన జీవితంలో నిజంగా మన సంస్కృతి, మనకున్నటువంటి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన పరిస్థితులు, మన చుట్టుపక్కల జరుగుతూ ఉన్నటువంటి వివక్ష, మన చుట్టుపక్కల జరుగుతూ ఉన్నటువంటి ప్రివిలేజ్ లేనటువంటి ప్రజలు, చదువు లేనటువంటి ప్రజలు, వైద్యం లేనటువంటి ప్రజలు, సంబంధాలు కోల్పోయినటువంటి ప్రజలు, రాత్రికి రాత్రి ఈ క్షణం నేను చనిపోతాను అనుకుంటున్నటువంటి ప్రజలు, విరిగిపోయిన, నలిగిపోయిన మానవ సమాజం, 2 దినములైన తరువాత తిరిగి లేపుతాను అన్నటువంటి నూతనాకాశము నూతన భూమిని
పునరుత్థానం చెందినటువంటి మానవ సమాజాన్ని తయారు చేస్తాను అని చెప్పినటువంటి ఈ క్రిస్మస్ బాలుడు మనలను పునరుత్థాన సమాజంగా తయారు చేశాడు. ఆ పునరుత్థాన సమాజం ఈ భారతదేశంలో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ విశాఖపట్నం నగరంలో పునరుత్థానాన్ని చాటుతోందా ఈ క్రిస్మస్ దినాన అన్నదే మనం ఆలోచించుకోవాల్సింది. ఆయన రాజ్యమేలటానికి వచ్చాడు, మనం ఏలుతున్నామా? మన ఏలుబడి సేవాభావంతో, ప్రేమతో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న ప్రేమ భావంతో ఉందా లేదా అన్నదే ఈ క్రిస్మస్ మనకు వేసే ప్రశ్న. ఆయన దీనిని స్వస్థపరచడానికి, టు హీల్ దిస్ వరల్డ్ వచ్చాడు. మనం ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ ప్రపంచాన్ని, అంత దూరం ఎందుకు, ఈ విశాఖపట్నం అనే నగరాన్ని స్వస్థపరచటానికి, టు హీల్, సంబంధాలు స్వస్థపరచటానికి, చదువును స్వస్థపరచటానికి, వైద్యాన్ని స్వస్థపరచటానికి, అనేక రంగాలలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని స్వస్థపరచటానికి, అనేక సంబంధాలలో ఉన్నటువంటి చేదును స్వస్థపరచటానికి, అనేక శరీరాలలో ఉన్నటువంటి రోగాన్ని స్వస్థపరచటానికి, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి కరప్షన్ స్వస్థపరచటానికి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి స్వస్థతలను ఇవ్వటానికి నిన్ను నన్ను పాలకులుగా నియమించాడు. వుడ్ యు లైక్ టు సెలబ్రేట్ దిస్ క్రిస్మస్ విత్ దాట్ ఐడియా, విత్ దాట్ ఐడియాలజీ? ఫైనలీ, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదివి నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు అనే ఈ మర్మం, క్రిస్మస్ దినాన కలిగినటువంటి ఈ మర్మం, ఆయన మరియ గర్భాన జన్మించటానికి గల ప్రధానమైనటువంటి కారణం. ఈ సంకల్పమును బట్టి నేను ఇంతవరకు చెప్పిన కథనం, నేను ఇంతవరకు చెప్పిన ఆంథ్రోపాలజీ, మానవ మనుగడకు సంబంధించినటువంటి సమాచారం అంతా దేవుని ప్రణాళికలో భాగమైతే, దేవుని సంకల్పంలో భాగమైతే, ఆ సంకల్పాన్ని బట్టి ఆయన ఏం చేశాడు? ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఈ బాలుడు, ఈ క్రిస్మస్ బాలుడు ప్రధానంగా ఆయనకున్నటువంటి టార్గెట్, ప్రధానంగా ఆయనకున్నటువంటి సంకల్పం, ప్రధానంగా ఆయనకున్నటువంటి మిషన్ ఏమిటి అని అంటే, టు బ్రింగ్ ది హెవెన్స్ అండ్ ది ఎర్త్ టుగెదర్. ఎవ్రీబడి, ప్రతి హిందూ, ప్రతి ముస్లిం, ప్రతి క్రైస్తవుడు, ప్రతి మతము లేనివాడు, ప్రతి మతాన్ని దేవుణ్ణి తిరస్కరించే వాడికి సైతం చెప్పాల్సినటువంటి సందేశం, గాడ్ సో లవ్స్ దిస్ వరల్డ్. ఎంత ప్రేమిస్తాడు అని అంటే, నువ్వు చీత్కరించి 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 రిజెక్ట్ చేసినప్పటికీ హీ స్టిల్ లవ్స్ యూ. ఆ ప్రేమ సందేశమే క్రిస్మస్ సందేశం. హీ వాంట్స్ టు డ్వెల్ విత్ us. ఆయన మనతో జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన మనకు మధ్య జీవించాలని ఆశపడుతున్నాడు. ఆయన మనకిచ్చినటువంటి దేవుని స్వరూపము మరియు సంకల్పము, ఇమాగో డై, దేవుని ఇమేజ్, దానిని ట్రూ హ్యూమన్స్గా తిరిగి మనం పొందాలి అని ఆశపడుతున్నాడు. పునరుత్థానము చెందినటువంటి శరీరములలో తిరిగి యేసును పోలినటువంటి స్వరూపం మనం పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువు దేవత్వమును మనకి ఆపాదించటానికి, దేవత్వమును మనకి ఇవ్వటానికి, అనగా దేవుళ్ళమవుతామని కాదు, పునరుత్థానమునకు సంబంధించిన మహిమను పొందటానికి, మహిమను మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. డిస్టార్టెడ్ ఇమేజెస్ నుంచి దేవుని తిరిగి నిజమైన మానవులము అనేటటువంటి ఇమేజ్ వైపుకు మనల్ని తీసుకెళ్లాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇమ్మాన్యుయల్గా మన మధ్యకు వచ్చాడు. ఎందుకు అనంటే, నోవెల్ ఇస్రాయేల్గా మనం మారాలని, నిజమైన ఇస్రాయేలుగా మనము మారాలని. ఆయన బడికి వెళ్ళాడో లేదో తెలియదు, కానీ అనేక బడులు ఆయన గురించే మాట్లాడుతున్నాయి. ఆయన యూనివర్సిటీలకు ఎక్కాడో లేదో తెలియదు, కానీ ఈనాటికి ప్రధానమైనటువంటి యూనివర్సిటీలన్నీ ఆయన ఇచ్చినటువంటి ప్రిన్సిపల్స్ మీదనే కట్టుకున్నారు. ఆయనేమి జెండాలు పట్టుకొని తిరిగి ఎక్కడా ధర్నాలు చేయలేదు, కానీ ఆయన
ఆయనను మించినటువంటి సోషల్ రిఫార్మర్ ఇంతవరకు పుట్టలేదు, నా భూతో నా భవిష్యతి. పాపంలో దొరికిన ఒక స్త్రీని చూసి అమ్మా అన్న కారణం చేత, తను తిరిగి లేచిన తరువాత అపోస్తలులకు సైతము సువార్త చెప్పటానికి స్త్రీని ఎన్నుకున్న కారణం చేత స్త్రీకి ఆయన ఈ ప్రపంచంలో గౌరవాన్ని, కోల్పోయినటువంటి ఇమేజ్ను తిరిగి ఆపాదించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే హీ ఇన్ఫ్లుయెన్స్డ్ ఎవ్రీ స్ఫియర్ ఆఫ్ సొసైటీ. సమాజంలో ఉన్నటువంటి ప్రతి రంగాన్ని ప్రభావితం చేసినటువంటి ఈ క్రిస్మస్ బాలుడు క్రైస్తవులను ప్రభావితం చేయలేకపోతున్నాడేమో అన్న భయం కూడా నాలో ఉంది. ఈ క్రిస్మస్ శుభదినం, ఈ క్రిస్మస్ అనేటటువంటి రక్షణకు సంబంధించిన దినం, దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి, గిఫ్ట్గా ఇచ్చినటువంటి ఈ దినం మనం ఆయనను, ఆయన ఇచ్చినటువంటి రక్షణను మన వద్ద మాత్రమే పెట్టుకునే దినంగా కాకుండా సంబంధాలను పునరుద్ధరీకరించుకుంటూ, సంబంధాలలో ప్రజలను కలుపుకుంటూ, మతం కులం అన్న తేడా లేకుండా మానవులముగా, మానవత్వాన్ని నిర్మించేటటువంటి సమాజముగా మనం ఎదగాలని, ఈ క్రిస్మస్ మనకు అలాంటి శుభములను దయచేయాలని, దేవునికి నమ్మకమైన, దేవుని ఇమేజ్లోనికి, దేవుడిచ్చిన స్వరూపము మరియు దేవుడిచ్చిన పోలికలోనికి మారే నూతన ఇశ్రాయేలుగా మనం అవ్వాలని చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచుకోండి. కృపగలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మానవులకు సంబంధించి నువ్వు మమ్మల్ని ప్రేమించిన విధానం, ఈ సృష్టిని తిరిగి నీ నివాస స్థలముగా చేసుకోవాలని నీవే నిజమైన మానవుడిగా దిగి వచ్చినటువంటి ఈ క్రిస్మస్ అనే తరుణం, కృపగలిగిన ప్రభువా, మమ్మల్ని విజేయులుగా చేయటానికి మాకు నీకు మధ్యలో అడ్డంగా ఉన్నటువంటి సాతాను తలను తొక్కి విజేయుడవై మరణాన్ని గెలిచినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ క్రిస్మస్ శుభదినం, ఈ క్రిస్మస్ శుభ సందేశం మా జీవితాలలో దుఃఖాక్రాంతులైన వారికి స్తుతి వస్త్రాన్ని, బూడిదకు ప్రతిగా పూదండను, భారభరితమైన జీవితాలలో ఆనంద తైలాన్ని, స్తుతి వస్త్రాన్ని, ఉల్లాస వస్త్రములను ఈ సమాజానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి అందించటానికి నీ భుజములుగా ఈ తిరిగి లేపబడినటువంటి సమాజం పని చేయునట్లు, నీ శరీరమును నిర్మించున్నట్లు ఈ క్రిస్మస్ మాకు ఒక సవాలుగా, ఒక ఆహ్వానముగా, ఒక పిలుపుగా మేము తీసుకొనున్నట్లు మీరు మా మధ్య సంచరించి మీ సన్నిధిలో మమ్మల్ని కట్టమని, నీ ఆరాధనలో మాకిచ్చినటువంటి స్ఫూర్తితో నిజమైన క్రిస్మస్ ఆరాధనను మేము చేయునట్లు, మా జీవితాలలో నిన్ను కనబరుచున్నట్లు, సమాజానికి, దేశానికి, మానవ సమాజానికి పునరుత్థానమును నేర్పునట్లు, మా సంబంధాలు, మా జీవితాలు, మా శరీరాలు స్వస్థపరచబడినట్లు మీ సన్నిధిని దయచేయమని, అందరికీ క్రిస్మస్ శుభములు చేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మెరీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.